హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మోనెక్స్కి సంబంధించి పీడిఎఫ్ అనేది ఫుల్ డీటెయిల్గా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ యొక్క మోనెక్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి 10 లక్షలకి పైగా దాటిపోయారంటే మీకు ఆటోపోల్ అనేది రాదు. కాబట్టి మొదటి 10 లక్షల్లో మీరు ఉండాలనుకుంటే వెంటనే యాక్టివేషన్ అనేది చేసుకోవాలండి. ఎవరన్నా యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే నేను రిజిస్ట్రేషన్ లింక్ అవన్నీ కూడా అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం వీడియోలోకి వచ్చినట్లయితే మోనెక్స్కి సంబంధించి పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇన్డెప్త్గా. ఇంక ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇండియా నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అని అయితే చెప్తున్నారు. అంటే ఇండియాలోనే బెస్ట్ ఎక్స్చేంజ్గా అయితే మోనెక్స్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క మోనెక్స్ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అవి ఏవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి మోనెక్స్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్, అంతేకాకుండా మోనెక్స్ వెబ్3 వ్యాలెట్, ఇంకా మోనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్, అంతేకాకుండా ఇక్కడ మనకి మోనెక్స్ P2P ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు, ఇంకా మోనెక్స్ ట్రేడింగ్, ఇంకా మోనెక్స్ స్వాపింగ్, ఇంకా అంతేకాకుండా మోనెక్స్ 1 USDT ఆఫర్, అంటే USDTకి సంబంధించి ఆఫర్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మోనెక్స్ కాయిన్ MNC, అంటే MNC మనకి వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదండి ఆల్రెడీ, దానికి సంబంధించి అనమాట. ఇంకా అంతేకాకుండా మోనెక్స్ స్టేకింగ్, ఇంకా మోనెక్స్ ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు కూడా క్రిప్టోలో ఎవరు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు, కానీ మొట్టమొదటిగా వీళ్ళే తీసుకొస్తున్నారు. అది కూడా మన తెలుగు వాళ్ళండి. ఈ యొక్క ఎవరైతే CEO ఉంటారో మోనెక్స్కి సంబంధించి ఆయన పేరైతే శ్రీనివాసరావు గారు, మన తెలుగు వాళ్ళే అనమాట. కాబట్టి మన తెలుగు వాళ్ళు అయ్యండి కూడా ఎంత తెలివిగా మనకి ప్లాన్ అనేది చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అబౌట్ అస్, మోనెక్స్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ దీంట్లో మనకి స్పీడ్, సెక్యూరిటీ, సింప్లిసిటీ ఈ 3 కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. నిరభ్యంతరంగా మనం దీంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టైలర్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఈ యొక్క మోనెక్స్లో ట్రేడింగ్ చేయడం వల్ల మనకి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. అంటే మనం ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, దీనికి సంబంధించి ప్రైస్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, మనం ఇంకా చేయాల్సినటువంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే మనకి తెలుస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ట్రేడ్ ఎనీ టైం ఎనీవేర్ అని అయితే చెప్తున్నారండి. అంటే మనం ఏ టైంలో అయినా సరే, ఎక్కడున్నా సరే మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఈ మోనెక్స్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, ఆండ్రాయిడ్ APKలో కూడా అవైలబుల్గా ఉంది, ఇంకా APIలో కూడా అయితే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ మోనెక్స్ డెబిట్ కార్డ్. మనకి మోనెక్స్లో డెబిట్ కార్డ్ని, అంటే వీసా కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది చాలా మంచి గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. దీని ద్వారా మనం విత్డ్రాస్ కావచ్చు, ఇంకా క్రిప్టోకి సంబంధించి ఏదైనా సరే ట్రాన్సాక్షన్స్ అనేవి ATM మిషన్స్లో మనం ఈ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ కార్డ్స్ ద్వారా మనం స్వాప్ చేసుకొని మన ఆన్లైన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో అవైలబుల్. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అవుటర్స్ వస్తారో, అవుటర్స్ కావచ్చు, మనమైనా సరే, మనం ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్రిప్టోకి సంబంధించి కాయిన్స్ ఉన్నాయో వీటిని మనం మోనెక్స్లో పెట్టినట్లయితే వీటికి మనం స్టేకింగ్లో ఉంచామనుకోండి, వీటికి స్టేకింగ్లో ఉంచినట్లయితే వీటికి వడ్డీ వేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు వీళ్ళు. ఇది ఒక మంచి విషయమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సీక్రెట్ ఫేజ్ అనే ఒక సెక్యూరిటీ కోడ్, అంటే సెక్యూరిటీ ట్రేడింగ్ అనేది పెట్టారు. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అయితే లాగిన్ అవ్వడానికి సీక్రెట్ ఫేజ్ అని చెప్పేసి 12 పదాల మనకి పాస్వర్డ్ లాగైతే అది పెట్టారనమాట. ఆ పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మన ఫోన్ ఒకవేళ పోయినా సరే మనం లాగిన్ అవ్వాలనుకుంటే ఆ పదాల ద్వారానే అవ్వాలి. కాబట్టి ఇది ఒక మంచి సెట్టింగ్ అండి. చాలా కష్టంగా లాగిన్ అవుతారు కొంతమంది, అంటే హ్యాకర్స్కి చాలా కష్టమైనటువంటి సెట్టింగ్, మనకి చాలా మంచి సెట్టింగ్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇదైతే
మనకి ఈ యొక్క మోనెక్స్లో అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట. దీనివల్ల మీరు సురక్షితంగా విత్డ్రాస్ కావచ్చు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇంకా ఈమెయిల్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి యొక్క మోనెక్స్లో అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే వీటికి సంబంధించి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్, వీటిలో మనకి బిగ్ డేటా అంటే ఇంకా అనాలిటిక్స్కి సంబంధించి కూడా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి కూడా అయితే మనకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ బట్ ఫర్ కన్ఫ్యూజ్డ్ విచ్ ఈస్ ద రైట్ పాత్. మనకి ఇక్కడ చాలామంది ట్రేడింగ్ అనేది చేస్తూనే ఉంటారు, కానీ ఏ ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, రైట్ పాత్ ఏది మనకి సరైన ప్లాన్ అని చాలామందికి తెలియదు. ఆ యొక్క డౌట్స్ అన్నిటికీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ మోనెక్స్లో చాలా మంచి రైట్ పాత్ అనేది దొరికింది అని అయితే చెప్తున్నారు అనమాట. అవన్నీ కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనీ, కారు, ట్రావెల్, ఇంకా బంగ్లా ఇవన్నీ కూడా కావాలనిపిస్తుంది. ఒక డబ్బులు ఒకటే కాదు కదండి, మనకి కొన్ని ఇష్టాలు కూడా ఉంటాయి. కార్ కావచ్చు, ట్రావెలింగ్కి సంబంధించి కావచ్చు, బంగ్లా అంటే మనకి మంచి ఇల్లు, మంచి హౌస్ అనేది కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అవన్నీ కూడా మనం ఈ మోనెక్స్లో జాయిన్ అయ్యి కొంచెం టీం వర్క్ చేయడం వల్ల మనం సాధించవచ్చు. దీంట్లో మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వై చూస్ మోనెక్స్ ఎక్స్చేంజ్, మనం దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏఐకి సంబంధించి కొన్ని ఎక్స్పర్టీస్ అనేవి ఉంటాయి. ఇంకంతేకాకుండా సెక్యూరిటీ, మన అకౌంట్ హ్యాక్ అవుతుందేమో అని భయం అనేది మనకు అవసరం లేదు. మన ట్రేడింగ్ కూడా చాలా బాగా జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మాకు తెలుగు మాత్రమే వచ్చు అనుకున్న వాళ్ళు ఏం కంగారు పడిన అవసరం లేదు. ఇక్కడ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి, ఏ లాంగ్వేజ్లో అడిగినా సరే మీకు 24/7 వీళ్ళు సపోర్ట్గా అయితే ఉంటారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రీచ్, అంటే గ్లోబల్ వైడ్గా కూడా చాలా బాగా రీచ్ అనేది ఉంటుంది. అది కూడా బెనిఫిట్ అనేది చెప్తున్నారు. కాబట్టి మనం ఎంత త్వరగా జాయిన్ అయ్యగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా మన డౌన్లోనే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే గమనించండి. ఆటో పూల్లో ముందే ఉండాలండి. ఏ విషయంలోనే కానీ మనం ఇలాంటి ట్రేడింగ్ కావచ్చు, ఆటో పూల్ సిస్టమ్స్లో కావచ్చు, ఎంత స్టార్టింగ్లో ఉన్నట్లయితే అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి విజన్ అండ్ కోర్ వాల్యూస్, మనకి ఇక్కడ వీటికి సంబంధించి ప్రైజ్కి సంబంధించి కావచ్చు, ఇంకా వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ మోనెక్స్లో, కాయిన్స్కి సంబంధించి కావచ్చు. కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా స్ట్రక్చర్తో సహా అయితే మీకు హెల్ప్ఫుల్గా మీ యొక్క గోల్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ మనకి రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఉంది. టోటల్గా వచ్చేసి రిఫరల్స్ వచ్చేసి మనకి 10 లెవెల్స్లో మనకి కమిషన్ అనేది ఇస్తారని అయితే చెప్తున్నారు. మనం ఎవరినన్నా రిఫర్ చేసినట్లయితే అది ఎలా అనేది ఇప్పుడు మనమైతే చూద్దాం. మీరు జస్ట్ $20తో యాక్టివేషన్ చేయించుకున్నారనుకోండి, ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, మేము డబ్బులు పెట్టే జాయిన్ అవ్వాలా అని. కానీ కాదు, ఇక్కడ ఫ్రీగా ఉంది. మీరు డబ్బులు కూడా పెట్టి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే 5 KBC కాయిన్స్ అనేవి ఫ్రీగా అయితే ఇస్తారు. ఒకవేళ మీరు యాక్టివేషన్ చేయించుకున్నారనుకోండి $20తో, దాన్నే అప్పుడు మీకు ప్రతి నెల కూడా, అంటే ఒక 20 నెలల పాటు మీకు ఒక్కొక్క MNC కాయిన్ అనేది ప్రతి నెల ఒక్కొక్క కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకైతే ఈ KBC కాయిన్స్ కూడా ఒక 50 అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇదైతే బెనిఫిట్. ఇంకా మనకి రిఫరల్స్లో ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. హౌ ఇట్ వర్క్స్. ఎగ్జాంపుల్, లెవెల్ 1లో సురేష్ అనే ఒక వ్యక్తిని మనం జాయిన్ చేసాం. సురేష్ ఏం చేశాడు అనుకుందాం, బన్నీ అనే ఒక వ్యక్తిని రిఫర్ చేశాడు. ఇప్పుడు బన్నీ ద్వారా బన్నీ వచ్చేసి $20తో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాక్టివేషన్ చేయించుకున్నాడని అనుకుందాం. ఇప్పుడు సురేష్కి ఎంత వస్తాయంటే, ఫస్ట్ లెవెల్ కాబట్టి 10% కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 10% అంటే ఏంటండి, $20లో $2 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట స్పాట్లో. ఇంకా లెవెల్ 2లో వచ్చేసి
బన్నీ ఎవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళ మీద వచ్చేటటువంటి కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే, బన్నీ ఒకవేళ డైరెక్ట్గా ఆయన జాయిన్ చేస్తే ఆయనకి ఫస్ట్ లెవెల్ కాబట్టి అది 10% ఆయనకి రావడం అయితే జరుగుతుంది, $2. సురేష్కి ఎంత వస్తాయి, ఆయన సెకండ్ లెవెల్ ఇన్కమ్ కాబట్టి అది మనకి ఇక్కడ 2% అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే డాలర్ వచ్చేసి $0.40 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ చూద్దాం మనం ఎలా వస్తుంది ఏంటనేది. రెఫర్ అండ్ ఎర్న్ బెనిఫిట్స్, రెఫర్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. యూ విల్ గెట్ 1 MNC కాయిన్ ఎవ్రీ మంత్ అప్ టు 20 months. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం ఒకవేళ యాక్టివేషన్ చేయించుకున్నట్లయితే $20తో మనకి MNC కాయిన్ ప్రతి నెల ఒక్కొక్క కాయిన్ చొప్పున 20 నెలల పాటు వస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఈ MNC కాయిన్ ఎంతన్నా కానివ్వండి, ఈ అక్టోబర్లోనే మనకి లిస్టింగ్ అవుతుంది. ఆ కాయిన్ వాల్యూ ఎంతన్నా కానివ్వండి, $10 అవ్వని, $20 అవ్వని, ఎంతైనా పర్లేదు, ప్రతి నెల కూడా మనకి ఒక్కొక్క కాయిన్ చొప్పున అయితే వస్తుందని అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూ విల్ గెట్ 43,000 USDT ఆటోపుల్ ఇన్కమ్. మనకి ఇక్కడ 43,000కి సంబంధించినటువంటి USDT ఆటోపుల్కి ఎలిజిబుల్ అవుతాం. అది కూడా స్టార్టింగ్ 10 లక్షల మందిలో మనం ఉంటే. స్లాట్స్ అనేవి ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి. ఫాస్ట్గా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నటువంటి విషయం అండి, ఎందుకంటే మనకి చాలామందికి జాయిన్ అవ్వడం అనేది త్వరగా చేసేస్తున్నారు. మనకు ఆ అవకాశం అనేది ఉండకపోవచ్చు ఆటోపుల్ది, కాబట్టి స్టార్టింగ్ 10 లక్షలు మాత్రమే అవకాశం అనేది ఉంది. ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ రిఫర్ 4 members అండ్ డూప్లికేట్ 4 matrix యూ విల్ బీ గెట్ 25 crores. మనం ఒకవేళ 4 జాయిన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా టీం అనేది అలా వెళ్తూనే ఉంటుంది. దాని ద్వారా మనం 25 crores వరకు సంపాదించే అవకాశం దీంట్లో అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూ విల్ గెట్ ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్. మనకి గ్యాస్ ఫీ అనేది ఉంటుందని అయితే చెప్పాను కదండి. మూనెక్స్లో మనం ఎవరినైతే జాయిన్ చేస్తామో ఇక్కడ ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఇది ఎక్కువ చెప్పాలంటే మీరు టీం చేసుకున్నారనుకోండి, మీరు ఫ్రీగానే జాయిన్ అయ్యి ఫ్రీగానే వాళ్ళని కూడా జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు చేసే ప్రతి ట్రేడింగ్ మీద కూడా మీకు గ్యాస్ ఫీ అనేది అది కమిషన్గా అయితే వస్తుంది. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే రావడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక మంచి ఇన్కమ్ అనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే యాక్టివేషన్ చేయించుకుంటారో వాళ్ళకి కూడా సేమ్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ట్రేడింగ్ మీద మీ టీం వాళ్ళు ట్రేడింగ్ చేసిన దాని మీద అయితే ఆ కమిషన్ అనేది మీకు కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ సబ్స్క్రైబర్స్ విల్ గెట్ ఆండ్రాయిడ్స్. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అంటే కొన్ని గోల్స్ లాగా కూడా పెడుతున్నారనమాట ఇక్కడ, కాబట్టి అలా కూడా మనకి బెనిఫిట్స్ అనేవి రావచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా రెఫరల్ ప్రోగ్రామ్, మనకి రెఫరల్ చేస్తే ఎలా వస్తుంది ఇన్కమ్ అని అయితే చెప్తున్నారు. దిస్ కంటిన్యూస్ అప్ టు 10 levels విత్ కమిషన్స్ డిక్రీజింగ్ యాజ్ ఫాలోస్ అని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చాలా ట్విస్ట్ ఉంది. మీరు స్లోగా క్లియర్గా అయితే మైండ్ అనేది ఇక్కడే ఉంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకుంటే లెవెల్ 1 మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయాం అనుకుందాం. మనం జాయిన్ అయ్యి మన డౌన్లో సురేష్ అనే ఒక వ్యక్తిని రిఫర్ చేశాము. అప్పుడు మనకి ఫస్ట్ లెవెల్ అవుతుంది. అది ఫస్ట్ లెవెల్లో మనకు వచ్చేటటువంటి కమిషన్ వచ్చేసి 10%. అంటే మనం సురేష్ కూడా యాక్టివేషన్ చేసుకుంటే మనకి 10% అనేది వస్తుందండి. ముందు గమనించండి, ఇది యాక్టివేషన్ చేసుకుంటేనే మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట, ఫ్రీగా జాయిన్ అయితే కాదు. కాబట్టి సురేష్ యాక్టివేషన్ చేయించుకుంటేనే మనకి 10% ఫస్ట్ లెవెల్లో కమిషన్ వస్తుంది, $2. నెక్స్ట్ బన్నీ అనే అతను 2వ లెవెల్లో, అంటే సురేష్ ఎవరినైతే రిఫర్ చేశాడో ఆయన 2వ లెవెల్ అనమాట. ఆయనకు వచ్చేసి ఇక్కడ 2% అనేది కమిషన్ అనేది వస్తుంది సురేష్కి. ఇక్కడ 2% వచ్చేసి మనకు వస్తుందండి, ఎందుకంటే సురేష్ పైన మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ అలా అనమాట. ఇక్కడ 2% వస్తుంది. 3rd లెవెల్లో వచ్చేసి 3%, 4th లెవెల్లో 4%, 5th లెవెల్లో 5%, 6th లెవెల్లో 6%, 7th లెవెల్లో 7%, 8th లెవెల్లో 8%. ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్స్ కిందకి వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, మీరు గమనించవచ్చు. ఇది ఒక బెస్ట్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. ఇలా మనకి ప్లాన్ అనేది చేస్తేనే
కింద లెవెల్స్ వరకు కూడా వెళ్ళి ఎక్కువ కమిషన్ అనేది పొందగలుగుతాం అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే లెవెల్ 10లో మనకి 10% అయితే పెట్టారు. ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రిఫర్ ప్రోగ్రామ్ ఫుల్ చాట్ అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెఫరల్స్కి సంబంధించి చెప్తున్నారనమాట. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే మనకి లెవెల్ 1లో మనం 4 మెంబర్స్ని కనుక జాయిన్ చేసినట్లయితే వాళ్ళు 4 కూడా యాక్టివేషన్స్ అనేవి చేయించుకుంటారు కదండి. $20 అలాగా. అలా టోటల్గా మనకి అమౌంట్ వచ్చేసి $80 అయితే అవుతాయి. $80 అయినట్లయితే 10% మనకి కమిషన్ అనేది వస్తుంది. అది కూడా $8 అని అయితే చెప్తున్నారు. ఇంకా సెకండ్ లెవెల్లో 16 మందిని మనం జాయిన్ చేసామనుకోండి. ఇక్కడ చూసుకుంటే 16 మంది కూడా యాక్టివేషన్ చేసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఇక్కడ అందరి మీద అయ్యే అమౌంట్ ఎంతంటే $320. అప్పుడు మనకి 2% మాత్రమే కలుస్తుంది. అది $6 అయితే వస్తాయి. ఇంకా మూడో లెవెల్లో చూసుకుంటే 64 మంది, అంటే ఒక్కొక్కళ్ళు జస్ట్ ఒక 4 రిఫర్ చేస్తేనే అలాగైతే ఇక్కడ సెట్టింగ్ అనేది చేశారు. జస్ట్ మనం 4 రిఫర్ చేస్తే చాలండి. ఒక్కొక్కళ్ళం 4 రిఫర్ చేసుకుంటూ వెళ్తే మన టీం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం లాస్ట్కి ఇక్కడ టోటల్గా వచ్చేసి ఎంత అమౌంట్ వరకు మనం గెలుచుకోగలం, దీంట్లో సంపాదించుకోగలం అంటే ఈ యొక్క గోల్తో మనం రీచ్ అయినట్లయితే మనకున్నటువంటి ఏవైతే ఇంట్రెస్ట్లు కానీ మనం కొన్ని ఇష్టంగా పెట్టుకుంటాం కదా గోల్స్, మనకు కార్ కావాలి, హౌస్ కావాలి, ఇలాగా ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయగలం అనమాట. ఇలాగా 10 లెవెల్స్ వరకు కూడా మనం తీసుకెళ్ళగలిగినట్లయితే 25 crores వరకు సంపాదించుకోగలం అని అయితే చెప్తున్నారు. మీరు స్టార్టింగ్లో 4 స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వర్క్ అనేది చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇదైతే గమనించండి. మనకి లాస్ట్ లెవెల్లో కమిషన్ అనేది ఎక్కువ పెట్టారు కాబట్టి ఇది ఒక మంచి స్ట్రక్చర్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఆటో పుల్ ఇన్కమ్ అనేది మనకి 8 రకాలుగా, అంటే 8 లెవెల్స్గా అయితే పడుతుందన్నమాట. ఒకేసారి రాదండి. అది కూడా స్టార్టింగ్ 10 లక్షల మందికే. ఇది మళ్ళీ చెప్తున్నాను, వెంటనే యాక్టివేషన్ అనేది చేసుకోండి. దానివల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు లేదు మాకు ఇప్పుడు అమౌంట్ అనేవి లేవు అనుకుంటే ఫ్రీగా అయినా సరే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి లెవెల్ 1లో ఆటో పుల్ అనేది ఏ విధంగా వస్తుందంటే మనకి $2 లెవెల్ 1లో అయితే వస్తాయి. సెకండ్ లెవెల్లో వచ్చేసి $10 అయితే వస్తాయి. థర్డ్ లెవెల్లో వచ్చేసి $42 వరకు అయితే వస్తాయి. ఫోర్త్ సార్ అయితే మనకి $170 వస్తాయి. ఫిఫ్త్ లెవెల్లో ఇక్కడ చూసుకుంటే $682 వరకు అయితే వస్తాయి. సిక్స్త్ లెవెల్లో వచ్చేసి $2730 వరకు అయితే వస్తాయి. సెవెంత్ లెవెల్లో వచ్చేసి ఇక్కడ మనకి $10,922 అయితే వస్తాయి. ఇంకా 8దో లెవెల్లో $43,690 వరకు అయితే వస్తాయి. అన్నీ కూడా కౌంట్ చేసుకుంటే మనకి 40 లక్షల ఆటో పూల్ అయితే రావడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. మీరు జస్ట్ యాక్టివేషన్ చేసుకొని ఇలాగ టీం అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఇన్కమ్ అనేది కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీలైనంత త్వరగా మీరు స్టార్టింగ్లో ఉండడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ అనేది చేసుకోండి ఎవరికి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్లాన్స్ అనేవి మనకి ఎప్పుడో ఒకసారి వస్తాయి. దీన్ని మనం ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి అబౌట్ MNC కాయిన్. ఈ యొక్క MNC కాయిన్ అనేది మనకి పెరుగుతూనే ఉంటుంది ఇన్కమ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట. ఇంక ఇది స్టాండర్డ్ అవుతుంది కూడా, మనకి ఒకేసారి పెరిగి తగ్గిపోవడాలు అలాంటివి ఏమి ఉండవండి. ఇది ఫ్యూచర్లో చాలా పేరు పొందేటటువంటి ఒక కాయిన్గా, క్రిప్టో కాయిన్గా అయితే అవుతుంది. దీన్ని మనం స్టార్టింగ్లోనే తెలుసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్యూచర్స్ ఆఫ్ MNC కాయిన్. మనకి ఇక్కడ స్పీడ్ అండ్ స్టెబిలిటీ, త్వరగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకా అందుకోకుండా స్టెబిలిటీగా కూడా, అంటే స్కేలబిలిటీగా కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో అంటే ట్రేడింగ్లో బై అండ్ సెల్ అనేది ఉంటుంది కదా, వాటికి కూడా గ్యాస్ ఫీ అనేది చాలా తక్కువగా అయితే ఉందని అయితే చెప్తున్నారు ఇతర ఎక్స్చేంజెస్లో పోలిస్తే. ఇంకా సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ అనేది ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సీక్రెట్ ఫేస్కి సంబంధించి 12 పదాలకు సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఉందని.
కాబట్టి దీంట్లో హ్యాకింగ్ అనేవి జరగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే లేవన్నమాట. ఇంకా గ్లోబల్ యాక్సెసిబిలిటీ, ఇంకా గ్లోబల్ వైడ్గా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా అంటిలిటీ అండ్ గ్రోత్, మనకి ఇక్కడ దీని యొక్క గ్రోత్ అనేది అనంతం అని అయితే చెప్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ ఎకోసిస్టమ్తో కలిగి ఉందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు. ఇంకా టోకెన్ హోమ్స్ అంటే ఇక్కడ మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అదేంటంటే ఈ యొక్క టోకెన్ నేమ్ వచ్చేసి మూన్ కాయిన్ అనమాట. సింబల్ వచ్చేసి MNC అని అయితే కనిపిస్తుంది మనకి లిస్ట్ అయిన తర్వాత. ఈ యొక్క నెట్వర్క్ మోడల్ వచ్చేసి మనకి BEP20 అని అయితే చెప్తున్నారు. అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ సంబంధించినటువంటి నెట్వర్క్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా టోటల్గా సప్లై వచ్చేసి ఇక్కడ మీకు ఎంతైనా ఎన్ని కాయిన్స్ అయినా మేము రిలీజ్ చేస్తామని ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు. ఎందుకంటే ఎన్ని కాయిన్స్ అయినా సరే వాటిలన్నిటికీ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఒక లిమిట్ అనేది పెట్టుకొని దాని ప్రకారంగానే మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కొంతమంది ఏమంటారంటే అనంతం ఎన్ని కాయిన్స్ అయినా వస్తూనే ఉంటాయి అనుకుంటారు చాలామంది. కానీ అది తప్పు. ఒక లిమిట్ అని పెట్టుకొని వాటిని మనం గ్రోత్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా వచ్చేసి 5 కోట్ల MNC కాయిన్స్ మాత్రమే మనకి ఇక్కడ వీళ్ళు ఉంచుతున్నారని అయితే చెప్తున్నారు. వాటిని ఇంప్రూవ్ చేస్తారు, అవే మంచి రేంజ్కి అయితే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ మనకి క్రిప్టోలో ఎంత తక్కువ కాయిన్స్ ఉంటే వాటి వాల్యూ అనేది అంత ఎక్కువగా పెరుగుతుందండి. ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 USDT ఆఫర్స్. ఇక్కడ మనకి లక్కీ విన్నర్స్కి సంబంధించి కొన్ని అయితే మీరు ఇక్కడ అచీవ్ అవ్వచ్చు అనమాట. ఇవన్నీ టికెట్స్కి సంబంధించి కానీ ఇలాగా వాటి గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇంకా మోనెక్స్ ఇన్సూరెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి. క్రిప్టోలో మొట్టమొదటిసారిగా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చాలా గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. ఇది మోనెక్స్లో మనకి ఎవరైతే మా యొక్క మోనెక్స్ కాయిన్ని నమ్మి యాక్టివేషన్ చేసుకొని ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి మేము తోడుగా ఈ యొక్క ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క బాగు కోసం అయితే వీళ్ళు చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ టైం ఇన్ వరల్డ్. అంటే ఇప్పటి వరకు కూడా క్రిప్టోలో ఎవరు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకురాలేదు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఫస్ట్. దీంట్లో చాలా రకాల రిస్క్లు అనేవి ప్రొటెక్షన్ అనేది చాలా ఉంటుందనేది చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ విజన్. ఇక్కడ మనకి వరల్డ్ వైడ్గా కూడా ఎక్కువ మంది బిజినెస్ చేసేటటువంటి సర్వింగ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఇన్నోవేషన్ డ్రైవెన్ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంక ఇప్పుడు ఇన్సూరెన్స్కి సంబంధించి ప్లాన్ చూద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతి నెల కూడా $20 కట్టారనుకోండి, మీకు కవరేజ్ వచ్చేసి ఇక్కడ లైఫ్ కవర్ వచ్చేసి $5,000 అని అయితే చెప్తున్నారు. $5,000ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 5 లక్షలు అనమాట. మీరు జస్ట్ $20 ప్రతి నెల కట్టారనుకోండి, ప్రతి నెల కాదు, ప్రతి ఇయర్ అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరానికి జస్ట్ మనం $20 కడితేనే మనకి లైఫ్ టైం కవర్ అనేది 5 లక్షల వరకు ఇస్తున్నారనమాట. ఇంకా అంతేకాకుండా మనం ఒకవేళ పర్ ఇయర్ వచ్చేసి $30 కట్టామనుకోండి, $30లో వచ్చేసి మనకి లైఫ్ కవర్ వచ్చేసి $7,000 అనేది చెప్తున్నారు. ఇది కూడా చాలా మంచి విషయం. ఇంకా లైఫ్ కవర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి $50 పర్ ఇయర్ కట్టామనుకోండి, మనకి ఇక్కడ 10,000కు సంబంధించినటువంటి ISDT అనేది వస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఈ యొక్క మోనెక్స్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి. మెయిన్ అయితే మనకి ఉండాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇంకా మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే మ్యాక్సిమం మనం ఈ వీడియోలో కవర్ చేసామన్నమాట. కాబట్టి మోనెక్స్లో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. వెంటనే మీరు యాక్టివేషన్ అనేది చేయించుకోవాల్సి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు పర్సనల్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏ టైంలో అయినా సరే ఏ డౌట్ అయినా అడగొచ్చు అనమాట. క్లారిటీగా అయితే చెప్తాము. అంతేకాకుండా మీ యొక్క యాక్టివేషన్ అనేది చాలా సెక్యూర్గా మీకు అప్పగిస్తాము. ఈ యొక్క మోనెక్స్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియో అయితే చేశానండి. ఆల్రెడీ బెనిఫిట్స్ వీడియో అయితే చేశాను, మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అనేది. ఆ వీడియో లింక్ ప్లస్ అంతేకాకుండా రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేనైతే పెడతాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో